హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మధ్య మన దేశంలో భారీ ఎత్తున పెరుగుతున్న కల్చరు ఈ బెట్టింగ్ యాప్స్ బెట్టింగు ఇలాంటివి భారతదేశంలో ఈ మధ్య చాలా భారీ ఎత్తున అభివృద్ధి చెందడం జరుగుతుంది. అందులో ఇప్పుడు ప్రజెంట్ ఐపీఎల్ సీజన్ కూడా మొదలైంది. ఈ సీజన్ వలన ఎంతోమంది ఈ బెట్టింగులకి బలి అవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక 25 మంది సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, సెలబ్రిటీసు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ బిజినెస్ సామాజిక మాధ్యమాల్లో చెప్తున్నట్టు కొన్ని 100 కోట్లు ఉండొచ్చు, కొన్ని 1000 కోట్ల రూపాయలు కూడా ఉండొచ్చు. కాకపోతే అఫీషియల్గా మన దగ్గర ఆ ఫిగర్స్ ఏమీ లేవు. ఈరోజు ఈ వీడియోలో దీని గురించి మనం చర్చించుకుందాం. దీన్ని ప్రధానంగా 3 సెషన్ల కింద నేను చర్చించడం జరుగుతుంది. మొదటిది, ఈ బెట్టింగ్ యాప్స్ అభివృద్ధి చెందడానికి కారణాలేంటి, దీనివల్ల జరిగే నష్టాలేంటి, దీన్ని నివారించడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి, ఈ 3 విషయాల గురించి మనం చర్చించుకుందాం. దీంట్లో మొట్టమొదటి కారణం, ఈరోజు ప్రతి మనిషి చేతిలోనే స్మార్ట్ ఫోన్లు ఉండడం, ఇంటర్నెట్ లభ్యత అనేది చాలా ఈజీగా ప్రజలకు అందుబాటులోకి రావడంతోనే ప్రతి వాళ్ళు ఈ ఆన్లైన్ బెట్టింగ్లకి అలవాటు పడడం జరిగింది. ఇక రెండవది, ఈ గేమ్స్ సంబంధించి చాలా వరకు యాప్స్ అంతర్జాతీయ కంపెనీలు మాత్రమే నిర్వహిస్తుంటాయి. కాబట్టి వాటికి జరిపే పేమెంట్స్ లావాదేవీలు అనేవి చాలా వరకు డిజిటల్ వ్యాలెట్స్ రూపంలోని లేదంటే క్రిప్టో రూపంలోని చాలా వరకు లావాదేవీలు జరగడం వల్ల వాటిని ట్రాకింగ్ చేసేయడం అంత సులువుగా లేకపోవడం వల్ల దీంట్లో ఈజీగా స్కామ్స్, ఫ్రాడ్ జరగడం జరుగుతుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా వరకు ప్రజల్లో చాలా పాపులర్ అయినటువంటి సెలబ్రిటీలతో పబ్లిసిటీ చేయించడం, ఇది సామాన్యులకు కూడా చేరువయ్యేటట్టు ఈ కంపెనీలు చాలా భారీ ఎత్తున వీటి కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. దీనితో చిన్న పల్లెటూరులోని, గ్రామాల్లోని చాలామంది వీటికి అలవాటు పడడం జరిగింది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, మన దేశంలో ఈ బెట్టింగ్ యాప్స్ మీద వీటిని నియంత్రించడం కోసం సరైన చట్టాలు మన దగ్గర లేవు. ఈ చట్టాల్లో కూడా పూర్తి ఖచ్చితత్వం అనేది లేదు. కొన్ని చోట్ల కొన్ని గ్రే ఏరియాలు ఉన్నాయి. వాటిని ఆసరాగా తీసుకొని ఈ చట్టంతో ఉన్న లూప్ హోల్స్ని అడ్డుగా పెట్టుకొని ఈ వ్యాపార సంస్థలు భారీగా వాళ్ళ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జూదం అనేది పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. కానీ కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ఏరియాల్లో అది చట్ట ప్రకారం అనుమతించడం జరిగింది. ఉదాహరణకు గోవా, సిక్కిం లాంటి రాష్ట్రాల్లో జూదం అనేది ఎలవ్ చేస్తారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో. కానీ మన దేశంలో జూదం అనేది మిగతా రాష్ట్రాల్లో అది బ్యాన్ చేయడం జరిగింది. ఇలా చట్టంలో ఉన్న రుసుకులను ఆధారంగా తీసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఈ జూదం అనేది మనం ఎప్పుడో బీసీ నాడు తయారు చేసుకున్న చట్టంలో జూదం అనేది ఉంది. ఆ చట్టాలు తయారు చేసేటప్పుడు మనకి బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ ఇలాంటివి ఆ రోజుల్లో అవైలబిలిటీ ఉండేవి కాదు. కాబట్టి ఆ చట్టంలో వాటి విషయంలో ఎక్కడ ఏ విధమైన డెసిషన్లు తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఇవి కొత్తగా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చట్టాలు వాటికి అనుగుణంగా మార్చుకోవడం జరగాలి. కాకపోతే ఖచ్చితంగా ఈ చట్టాలని మార్చడం జరగలేదు. ఇదొకటి ఈ బెట్టింగ్ నిర్వాహకులకి చాలా వరకు ఉపయోగకరంగా తయారయ్యి దీన్ని వాళ్ళు చాలా భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఇక రెండవ పాయింట్, దీనివల్ల జరుగుతున్న నష్టాలు. ఈరోజు ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి
ఈజీ మనీ వచ్చేస్తుందని చెప్పి ఈ పందాలు కాయడం అనేది మనం చాలా వరకు మన తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు కూడా మనం ఒక విధంగా దీనికి సమానమైంది. అక్కడి నుంచి మొదలు ఈరోజు ఐపీఎల్ సీజన్లో ఎన్నికలు ఇది అదేం లేదు, ప్రతి విషయంలోని పందాలకు చేయడానికి అలవాటు పడిపోయిన కొంతమంది యువత ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా ఆర్థికంగా ఎన్నో కుటుంబాలు దీనివల్ల నష్టపోతున్నాయి. కొంతమంది చాలా ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య మనం పేపర్లో గట్రా చూస్తూనే ఉన్నాము. ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నారని. ఇలాంటి వాటిని మనం అరికట్టాలంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి తప్పకుండా నియంత్రించడం ఎంతైనా అవసరం. ఇక రెండవది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు మానసికంగాను డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, హెల్త్ విషయంలో ఇబ్బందులు పడడం, ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ బెట్టింగ్ యాప్స్ నిజాయితీగా రన్ అవ్వడం జరిగితే కొంతవరకు మనం వాటిని ఇబ్బంది లేకుండా చేయవచ్చు. కాకపోతే దీనికి ఒక నిర్దిష్టమైన విధి విధానాలు ఏవీ లేకపోవడం వల్ల ఈ బెట్టింగ్ యాప్స్లో చాలా వరకు పెద్ద పెద్ద స్కామ్స్ జరుగుతున్నాయి, చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. వీటిని నియంత్రించలేకపోవడం వల్ల అమాయకులైన ప్రజలు దీంట్లో ఇరుక్కుకొని ఆర్థికంగాను మానసికంగాను చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలు ఏం చేయాలి, వీటిని అరికట్టాలంటే ఏం చేయాలి, ఈ సెషన్లో మనం వాటి గురించి తెలుసుకుందాం. ప్రభుత్వాలు వీటి మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు మన దేశంలోని లభ్యతలో ఉన్న చాలా బెట్టింగ్ యాప్స్లో చాలా వరకు ఫ్రాడ్, ఒక విధి విధానం లేకుండా నడుపుతున్న బెట్టింగ్ యాప్స్ని చాలా వరకు బ్యాన్ చేయడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్కి పబ్లిసిటీ చేస్తున్న కొంతమంది సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. దీంతో పాటు ప్రభుత్వాలు చేస్తున్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఎన్జిఓస్ ద్వారా, తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడొద్దని చెప్పి కొంతవరకు పబ్లిసిటీలు చేయించి పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి చాలా వరకు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఇవి ప్రభుత్వం తరపున చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు. ఇక దీని విషయంలో ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు ఏమంటున్నారంటే, ఈ బెట్టింగ్ యాప్స్ అనే వాటిని పూర్తిగా చట్టబద్ధం చేసి వాటికి కొన్ని విధి విధానాలని పెడితే దీంట్లో ఈ ఫ్రాడ్ చేసేవి, స్కామ్స్ చేసేవి ఇలాంటివన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. ఈ చట్ట ప్రకారం ఈ బెట్టింగ్ యాప్స్లో జరుగుతున్న పూర్తి లావాదేవీలు అనేవి పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి వస్తాయి. అప్పుడు ఈ యాప్స్ని కంట్రోల్ చేసే ఒక వ్యవస్థ అనేది తయారవుతుంది. అప్పుడు అమాయకులైన ప్రజలు వీటి వల్ల ఇరుక్కొని నష్టపోకుండా, అంటే ఫ్రాడ్లకి గురి కాకుండా ఉంటారు. కాబట్టి దీన్ని చట్టబద్ధంగా చేసి వీటికి ఒక విధి విధానాలు అనే వాటిని మనం తయారు చేసుకుంటే మంచిదని ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు దీని గురించి చెప్తున్నారు. దానివలన ఏంటంటే గవర్నమెంట్కి కూడా కొంత రెవెన్యూ వస్తుంది. దీన్ని ఒక ప్రిస్క్రైబ్డ్ ఒక ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావడం జరిగితే దీనివల్ల చాలా ఉపయోగకరం కూడా ఉంటుందని చెప్పి చాలామంది ప్రజలు దీని గురించి చెప్తున్నారు. ఇది కూడా కొంతవరకు నిజమైతే అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఎన్ని జరిగినా ఏం చేసినా మారాల్సింది ప్రజల్లోని ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి అనవసరంగా ఏదో లాటరీలాగా ఊరికే డబ్బులు వస్తాయని చెప్పి ఇలాంటి పనులు చేయకుండా మనం వీలైనంత వరకు మన నియంత్రణలో ఉండగలిగితే ఇలాంటి మోసాలకి, అనవసరమైన లేనిపోని కేసులు ఇరుక్కోకుండా ఉండడం జరుగుతుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం అందించండి. ఈ ఛానల్లో నేను చెప్పిన దాంట్లో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.